తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర జనసేన నాయకులతో ఏపీ డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. రేపు ఎల్లుండి జనసేన పార్టీ అభ్యర్థులకు అలాగే బీజేపీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు బొంగులూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి, తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్న. గుడ్ మార్నింగ్ కుమార్. సో మొత్తానికి చూస్తున్నాం మళ్ళీ తెలంగాణలో ఎన్నికల హడావడి. అటు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఎలా ప్రచార వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధమయ్యాయి మనకు చూస్తున్న డైలీ ప్రచారంలో. ఇప్పుడు జనసేన ఎంట్రీతో ఏ విధంగా ఉండబోతోంది? గుడ్ మార్నింగ్ సతీష్. అయితే తెలంగాణలోనే మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. అయితే ఇప్పటికే ఇటు నామినేషన్స్ కూడా ప్రక్రియ కూడా పూర్తిగా పూర్తయింది. అయితే ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు అయితే జరగనుంది. 13వ తారీఖున ఏదైతే రిజల్ట్స్ కూడా రానున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలోని ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అలాగే బీజేపీ మూడు పోటాపోటీగా ఏదైతే ప్రచారాలు కూడా కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ తరఫున ఇటు ఏదైతే రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ అలాగే మన పక్క బీజేపీ తరఫున కీలక నేతలందరూ కూడా ప్రచారంలో మునిగిపోయారు. అయితే ఇప్పుడు తెలంగాణలోని ఇటు ఈ మూడు పార్టీలే కాకుండా ఈ మూడు పార్టీలకి ధీటుగా పోటీ చేసేందుకు జనసేన కూడా సర్వం సిద్ధం చేసుకుంది. అయితే ఇప్పటికే ఈ నెల 11న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోని తెలంగాణ జనసేన నాయకులతోని ఇటు పవన్ కళ్యాణ్ అంటే జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ వీళ్ళందరితో కూడా భేటీ అవడం జరిగింది. వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అయితే 7-8 తేదీల్లోని జనసేన పార్టీ అభ్యర్థులకు అలాగే బీజేపీ పార్టీ మద్దతుగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటానని కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే తెలియజేస్తారు. అయితే ఈ కార్యక్రమం సంబంధించి అంటే నిన్న భేటీ అయిన వారిలోని ముఖ్యంగా బొంగునూరు మహేందర్ రెడ్డి అలాగే ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అలాగే రాజలింగం, ఆర్కే సాగర్ మరియు ఇతర ముఖ్య నాయకులు కూడా దీంట్లో అయితే పాల్గొన్నారు. అయితే ఇప్పటికే ఇటు పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా జనసేన తరఫున నింపిన వారు ఇటు వార్డు మెంబర్లు, ఉప కౌన్సిలర్లు, ఉప సర్పంచుల కింద లెగ్గారు కాబట్టి మరొకసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటేందుకు ఇటు జనసేన కూడా పూర్తిగా సర్వం సిద్ధమైంది. అయితే 7-8 తేదీల్లో కూడా ఇటు పవన్ కళ్యాణ్ కూడా మున్సిపాలిటీలో పర్యటించనున్నారు. అయితే అప్పుడు ప్రచారంలో కూడా పాల్గొనున్నారు. అయితే ఇప్పటికే బీజేపీకి సంబంధించి కీలక నేతలు ఇటు పవన్ కళ్యాణ్ కలవడం అలాగే తమకు మద్దతుగా ప్రచారం చేయాలంటూ కూడా ఇప్పటికే కోరిన నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ 7-8 తేదీల్లో కూడా ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ కు సంబంధించి ప్రచారంలో పాల్గొంటారు. అయితే దీనికి సంబంధించి జనసేన అభ్యర్థులు అంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా జనసేన అభ్యర్థులు నించున్నారు కాబట్టి వాళ్ళకు మద్దతుగా కూడా ఇటు పవన్ కళ్యాణ్ అయితే ప్రచారంలో పాల్గొనున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్స్ లోనే తమ కుమార్ సో మనం చూసుకుంటే ఇప్పటికే జనసేన ఎప్పుడు కూడా తెలంగాణ పాలిటిక్స్ లో పెద్దగా పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ ఇప్పటికే చూస్తాం. మన మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అంతకు ముందు కాంగ్రెస్ మంత్రులు కానీ నేతలు కానీ వరుసగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా ప్రచారంలోకి వస్తే ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని జనసేనకి గతంలో అంటే పోటీకి అంత పోటీ అయితే ఇవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఇటు ఏదైతే ఎలక్షన్ సమయంలో అంటే 2023 ఎలక్షన్ సమయంలో కూడా ఏదైతే కొంతమందిని నిలబెట్టుకుంది కానీ ఆశించిన స్థాయిలోని జనసేనకు సంబంధించి ఓటింగ్ కూడా పడలేదు. అయితే ఆ తర్వాత ఇటు పంచాయతీ ఎలక్షన్స్ లో మాత్రం జనసేన తన సత్తా చాటున్నారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే ధీటుగా అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కి పోటాపోటీగా ధీటుగా ఏదైతే నిలబడేందుకు ప్రతి మున్సిపల్ దాంట్లో కూడా జనసేన అభ్యర్థి నించున్నారు. అయితే ఇప్పటికే ఇటు తెలంగాణలోనే ఇటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కానీ ఇతర నేతలు రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఘాటుగానే పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. గతంలో తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ తప్పుడుగా మాట్లాడారు. అసలు పవన్ కళ్యాణ్ అడిగితే ఓట్లు ఎలా పడతాయి ఇక్కడ అనే దాని రీతిలో మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు జనసేన వచ్చేసి ఇటు ఏదైతే తెలంగాణలో పోటీ చేస్తే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో గనక కొన్ని సీట్లు సాధించినా సరే ఇటు పవన్ కళ్యాణ్ కి సంబంధించి అంటే జనసేనకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ కూడా ఒక కీలక పొజిషన్ ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఇటు ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా 7-8 తేదీల్లోనే ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారాలు దిగుతారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి పంచాయతీ ఎలక్షన్స్ కన్నా ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ధీటుగా సత్తా చాటే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.